దేవునికి స్తోత్రం అమ్మా. ఆయనకే మహిమ. వందనాలమ్మా. మా పిల్ల గురించి ప్రార్థన చేయండి అమ్మా. పాపకు ఫీజు కట్టలేదమ్మా. మా ఆయన గారు చూస్తే ఎక్కడో ఉన్నారు. ఆయనకి ఏ జాబు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మా పాప స్కాలర్షిప్ గురించి కూడా ప్రార్థన చేయండి అమ్మా మీరు. అలాగే అక్క. రిషికి చదువు అయిపోయి ఉన్నాడమ్మా. రిషి జాబ్ కోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే అక్క. నా సమస్యను తీర్చిన దేవుడే మీ ఇద్దరు సమస్యలు కూడా తీరుస్తాడు. మనం ఇంకా దేవుళ్ళో ఇలాగే బలంగా ముందరికెళ్దాము. అలాగే అమ్మ. కొడుకమ్మ, మన కష్టాలు ఇప్పుడు తీరుతాయో ఏంటో. నీకు ఇంకా ఫీజు కట్టలేదు. నాన్నగారు చూస్తేనేమో డబ్బులు పంపలేదు. టింగ్ 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 టింగ్. నాన్నగారే ఫోన్ చేస్తున్నారమ్మా. హలో హలో. ఏమ్మా బాగున్నారా? బాగున్నామండి. మీరు బాగున్నారా? బాగున్నాను. పిల్ల ఎలాగుంది? పిల్ల బాగుందండి. కానీ మీకు విషయం చెప్పాలండి. ఏంటి చెప్పమ్మా? పాపకి ఇంకా ఫీజు కట్టలేదండి. ఫీజు కట్టలేదా? నేను చూస్తేనేమో ఎక్కడో ఉన్నాను, నాకు ఉద్యోగం లేదు. నువ్వు ఇంటికాడే ఉంటున్నావు కదా, కష్టపడి ఫీజు కట్టొచ్చు కదా. నేను కష్టపడి మా ఇద్దరు తినడానికే సరిపోతుందండి. నాకు ఫోన్ చేస్తే నేను ఎక్కడ తేను డబ్బులు? నేను ఉద్యోగం కోసం అక్కడ వెతుకుతున్నాను కదా. అలా అంటే నేను ఎక్కడ చూడండి, నేను కష్టపడింది నాకు పాపకి తినడానికే సరిపోతుందండి. ఫీజు కూడా మాట ఫోన్ చేసి నన్ను విసిగించకు. నువ్వు కష్టపడి ఆ పాపని చదివించు, ఫీజులు నువ్వు కట్టు. నాకు అత్తమాట ఫోన్ చేసి విసిగించొద్దు, సరేనా? ఫోన్ పెట్టాయి. అయ్యో తండ్రి, నాకు ఏంటి పరిస్థితి? నా పాపకు ఫీజు కట్టకపోతే స్కూల్కి రానివ్వరు. స్తోత్రం. మహాపరిశుద్ధ నన్ను విడిచిన నా బంధువులే దూరమైనా, ఏ తోడు లేక ఒంటరినైనను, నా తోడు క్రీస్తుని ఆనందింతును. నేనే కన్న తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్న తెల్లనైనది. ప్రార్థన ఆలకించండి తండ్రి. ఆమేన్. ఏడైపోతుంది, రిషి ఇంకా రాలేదు. ప్రార్థన చేసుకునే సమయం అయిపోయింది. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడు, నీకు తెలుసు గనక నాయన నీకే అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభువా. నాయన బలహీనురాలను ప్రభువా నన్ను బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు. శక్తిహీనురాలను ప్రభువా నాకు శక్తిని దయచేయండి. కుమారుడు పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని, నా భర్త పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రభువా నూతన శక్తితో నూతన బలాంతో మా కుటుంబాలను నింపమని యేసు నామములో అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అమ్మా 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 ఏంటమ్మా? నాకు జాబ్ వచ్చేసిందమ్మా. దేవునికే స్తోత్రం స్తోత్రం. దేవునికే వందనాలు. దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. ఎవరున్నా లేకపోయినా మన పట్ల దేవుడు ఉన్నాడు. తబితక్క ఏం చేస్తున్నావు అక్క? ఏం చేయట్లేదమ్మా. రిషికి జాబ్ వచ్చిందమ్మా. చాలా స్తోత్రాలక్క. మన సమస్యలన్నీ, మన ముగ్గురు సమస్యలు ప్రార్థనలో పెట్టినవన్నీ ఒక్కొక్కటిగా తీరుతూ ఉన్నాయి. చాలా వందనాలు దేవుడికి. నా కోసం కూడా ప్రార్థన చేయండి అమ్మా, నా సమస్యలు కూడా తీరాలని. అలాగేనమ్మా, తప్పకుండా చేస్తామమ్మా. మా ఇద్దరికి గొప్ప కార్యములు చేసిన దేవుడే నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తాడు. అదేలే, క్రిస్మస్ పండుగకి మన అచ్చిపాలెం చర్చిలో పనులు చేస్తున్నారంటే ఇవాళ అలాగా మనకు పని లేదు కదా, ఖాళీయే కదా, వెళ్ళి కొంచెం మందిరం పరిచర్య అన్న చేసుకుందామా? తప్పకుండా చేద్దామమ్మా. చేద్దామమ్మా. పదండి అక్క. ఇక్కడ రాణి అంటే ఎవరమ్మా? నేనేనండి. మీ పాపకు స్కూల్లో స్కాలర్షిప్ వచ్చిందమ్మా. మా పాపకండి? అవునండి. నిజమా? చాలా థ్యాంక్స్ అండి, చాలా గుడ్ న్యూస్ చెప్పారు. దేవానికి స్తోత్రాలు తండ్రి. తండ్రి, ఆపద సమయంలో ఆదుకునే దేవుడు వేసయ్యా నువ్వు. పాపకి స్కాలర్ వచ్చింది. ఈ విషయం ఎవరితో పంచుకోవాలి? సరే, నా భర్తకు ఫోన్ చేద్దాం. హలో హలో. ఏంటి? చెప్పమ్మా. మీకు విషయం చెప్దామని ఫోన్ చేశానండి. నేనే కాల్ చేస్తాను ఇప్పుడు, నువ్వే చేసావు. చెప్పేంటి? మన పాపకి స్కాలర్ వచ్చిందండి. మన ఫీజు కట్టడానికి డబ్బులు లేవని మీకు కాల్ చేశాను కదండి. దేవుని మహాకృపను బట్టి పాపకి స్కాలర్షిప్ వచ్చిందండి. పాపకు ఇప్పుడు ఏ ఇబ్బంది లేదండి, చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటుంది. నీకు ఇంకా గుడ్ న్యూస్ చెప్తాను. నాకు ఇండియాలో జాబ్ వచ్చింది, నేను కూడా అక్కడికి వచ్చేస్తున్నాను. దేవునికి స్తోత్రం అండి. నిజంగానండి, దేవునికి స్తోత్రం అండి. అక్క అక్క
మీకు విషయం చెప్పాలక్క. ఏంటమ్మా అంత సంతోషంగా ఉన్నావు? మా పాపకి స్కాలర్షిప్ పడింది అక్క. చాలా సంతోషంగా ఉంది. దేవునికి ఎన్నో వేలాది వందనాలు అక్క. ఇంకో విషయం ఏంటంటే నా భర్త కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు అక్క. మంచి ఉద్యోగం దొరికిందంట. దేవునికి ఎంతగానో రుణపడి ఉన్నానక్క. దేవునికే మహిమ. అయ్యో నా భర్త గురించి కూడా చెప్పడం మర్చిపోయాను. మా ఆయన గారికి కూడా అక్కడ అధికారికి మంచి మనసు దేవుడిచ్చి జీతం ఇచ్చిస్తారంట. ఆయన కూడా ఇక్కడికి వచ్చేసి ఆ డబ్బులతో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. చాలా మంచి విషయం, గొప్ప విషయాలు. మన ముగ్గురు సమస్యలు కూడా దేవుడు ఒక్కోటిగా తీరుస్తూ ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే ఈ మందిరంలో ఉండి మనం నిజంగా దేవుడికి ఏం వెండి బంగారాలు ఇవ్వలేదు, ఇంకేమీ సమర్పించలేదు. మనం పరిశుద్ధంగా ఉండి కేవలం దేవుడి మార్గంలో నడుచుకున్నాం అంతే. కానీ మన దేవుడు మన సమస్యలన్నీ కూడా తీర్చాడు కదా నిజంగా. అవునమ్మా, దేవుడు ఆలస్యం చేసినా సరే ప్రతిఫలం ఇస్తాడని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. నా బాధలు తీరలేదని నేను ఎంతో కృంగిపోయాను. కానీ ఆలస్యం జరిగినా కానీ దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడు. లోకంలో మనం లేకుండా దేవునిలో ఉండి మన భర్తలు ఇక్కడ లేకపోయినప్పటికీ ఎన్నో నిందలు అవమానాలు వచ్చినప్పటికీ కూడా దేవునిలో నమ్మకంగా ఉండి ప్రార్థన చేశాము. దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. మనమైతే ఎన్నదగిన వారం కాము, అయినప్పటికీ దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగించారు. మన ముగ్గురం కూడా ఇంకెప్పుడు మన కుటుంబాలతో సహా ఇలా దేవుళ్ళు ఎదుగుతూ ఉందాం అక్క. దేవుడు ఇంకా ఎన్నో మేలులు చేస్తారు. దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థనతో పాటు ఏమేమి చేయాలంటే, ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టాలి, దప్పిగొన్న వారికి నీళ్ళు ఇవ్వాలి, అవహేళన చేసేవారికి నిందించేవారికి క్షమాపణ ఇవ్వాలి, దేవుని పరిచర్య చేయాలి. అప్పుడు ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి మనం ఏమడిగినా దేవుడు వాటిని మనకి అనుగ్రహిస్తాడు. అదే ఈ స్కిట్లో ఉన్నది. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన తప్పకుండా అద్భుతాలు చేస్తుంది. దేవుడి మాటలను ఈ చిన్ని స్కిట్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.